బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలో మన కిస్మత్పూర్ గ్రామంలో ప్రతి గ్రామంలో అందరు పిల్లలు మంచిగా ఉండాలి. దయచేసి మన కార్పొరేషన్లో గండిపేట మండలంలో ప్రతి విలేజ్లో ఈ బెల్ట్ షాపులను నిషేధిస్తే బాగుంటుంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు మనము చదువంతా ఖరాబ్ చేసుకుంటున్నారు. పిల్లలు సాయంత్రం అయిందంటే రాత్రి 10, 11, 12 గంటలకు ఇళ్ళకి వస్తున్నారు. పిల్లలు చీకట్ల ఏడ దాగి వస్తారో ఏమైతలేదు, అర్థమైతలేదు. కాకపోతే ప్రతి తల్లిదండ్రి ఆలోచించాలి. ఎందుకంటే అందరి పిల్లలు బాగుండాలి అని నా మనసు. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ మనకిప్పుడు ఉన్నది కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ పీరియడ్లో ఇలాంటివి జరగొద్దు. ఈ బెల్ట్ షాపులు ఎక్కడ కూడా ఉండొద్దు. మన గండిపేట మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఉండొద్దు. వైన్సులు ఉన్నాయి చాలు. వాళ్ళని తావేది ఉంటే వైన్స్ పోయి తెచ్చుకొని తాగుతారు. కాబట్టి ఈ ఇళ్ళ మధ్యలో ఉండకంలా ఈ పిల్లలు కొంతమంది తావనోళ్ళు కూడా పోయి తావి అలవాటు చేసుకొని నిన్నమొన్న ఒక కిస్మత్పూర్ గ్రామస్తురాలు ఒక అరుణ అనే అమ్మాయి కోటర్ బాగా అలవాటు ఉండే, బానిసయ్య ఆమెకు. కోటర్ తాగుతుండే, కళ్ళు తాగుతుండే, తావి ఎలకల మంది తావి చనిపోయింది ఆమె. కాబట్టి ఇలాంటిది ఇంకోసారి జరగొద్దు. కాబట్టి కిస్మత్పూర్లో కానీ ఇక వేరే విలేజ్లో ఏ విలేజ్లో అయినా ఇప్పుడు కంపౌండ్లు ఉన్నాయి, కళ్ళు కంపౌండ్ల కాడనే అమ్మాలి. మన గ్రామంలో కూడా అమ్ముతున్నారు. మరి ఆ గ్రామంలో కూడా ఎందుకంటే తెలియక పిల్లలు అలవాటు అయిపోతారు కళ్ళు తావి. మా కిస్మత్పూర్లో కూడా అదే పరిస్థితి ఉంది. ఆమె కళ్ళు పొద్దుగా లేవగానే 6 గంటలకు పోయి కళ్ళు తాగుతుండే. ఆమె కళ్ళు తాగిన తర్వాత కోటర్ తావి ఆ మత్తుల మరి ఆమెకి ఏమైందో తెలియదు, ఎలకల మందు తావి చనిపోయింది పాపము. కాబట్టి ఇంకోసారి ఇలాంటి రిపీట్ కావద్దు. దయచేసి మన రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ గారికి దయచేసి చెప్తున్నాను, మన పోలీస్ సిబ్బందికి చెప్పండి. ఏ బెల్ట్ షాపుల దగ్గర కూడా మామూలు తీసుకోవద్దు. కాకపోతే ఏ బెల్ట్ షాప్ను సహించొద్దు. మన గండిపేట మండలంలో ప్రతి గ్రామంలో ఎక్కడున్నా బెల్ట్ షాపులు మాత్రం అస్సలు ఉండొద్దు. వైన్సులు ఉన్నాయి చాలు, కంపౌండ్లు ఉన్నాయి, కంపౌండ్ల కాడ అమ్ముకొని ఇళ్ళ మధ్యలో మాత్రం ఎక్కడ ఉండొద్దు. చదువుకున్న పిల్లలు ఆగమైపోతారు. రేపు నీ పిల్లలు కూడా ఉన్నారు, నా పిల్లలు కూడా ఉన్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఆలోచించాలి. దయచేసి మా కాంగ్రెస్ పార్టీ పీరియడ్లో ఇలాంటి తప్పులు జరగొద్దు ఇంకోసారి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నరేంద్రన్న ముదిరాజ్ గారు దీనికి చర్య తీసుకోవాలని కోరుతున్నాను. మన జ్ఞానేశ్వరన్న గారు, మన ఎమ్మెల్యే ప్రకాష్ అన్న గారు కూడా దయచేసి మన కాంగ్రెస్ పార్టీకి మచ్చ రాకుండా చూడండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మన్నెమోనెక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్. జై కాంగ్రెస్.